హాయ్ అండి. ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా ఇద్దరు సిస్టర్స్ వచ్చారని చెప్పాను గదా! వాళ్ళేంటంటే ఆ తర్వాత కంటిన్యూ చేయలేదు మాతోని. ఓకే. ఫైన్, నాకు కూడా ప్రాబ్లమ్ లేదు అనేసి నేను కూడా వదిలేసాననమాట. ఎందుకంటే వాళ్ళతో పెద్ద అంటే నాకు డైరెక్ట్ క్లయింట్స్ కానప్పుడు ఏమన్నా మాకు ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ మేము చేయలేము. స ఇమ్మీడియేట్‌గా రెక్టిఫై చేసుకోలేము అనేసి మేము కూడా దాన్ని అంత వాళ్ళని కూడా వదిలేసామనమాట. దాని తర్వాత ఇప్పుడు నేను ఎందుకు రీల్ చేయాల్సొస్తుంది అంటే వాళ్ళు ఓహ్! ఈ 6 మంత్స్ గ్యాప్‌లో మా మాస్టర్‌తో నాకున్న మాస్టర్ తను 2 ఇయర్స్ నుంచి చేస్తున్నాడు. తను చాలా నమ్మకంగా చేస్తున్నాడు. మా మాస్టర్‌తో కాంటాక్ట్ పెట్టుకొని నేను లేనప్పుడు, నేను పర్సనల్ వెకేషన్‌కెళ్ళినప్పుడు నా మాస్టర్‌ని తీసుకెళ్ళిపోయారనమాట. ఈవెన్ వితౌట్ ఎనీ ఇంటిమేషన్. ఇందులో ఇద్దరిది మిస్టేక్ ఉంది. మాస్టర్‌ది మిస్టేక్ ఉంది. వాళ్ళది ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మాస్టర్ నా దగ్గర ఒక అగ్రీమెంట్ అనేది అంటే ఫిజికల్‌గా కాదు, నార్మల్‌గా వెర్బల్‌గా అగ్రీమెంట్ అనేది ఇద్దరం అనుకున్నామనమాట. నేను నే నాకు సెట్ అవ్వకపోయినా, తను నాకు సెట్ అవ్వకపోయినా గానీ ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వెళ్ళాలి అనేది. బట్ వాళ్ళేం చేశారంటే తను అసలు నాకు 1 మినిట్ ముందు గూడా, ఈవెన్ 1 మినిట్ ముందు గూడా నాకు ఇన్ఫార్మ్ జేయకుండా, రాకుండా, ఫోన్ లిఫ్ట్ జేయకుండా 4 డేస్ తర్వాత జస్ట్ ఒక ఆడియో రికార్డ్ పెట్టేసి, "మేడం నేనెళ్ళిపోతున్నాను. వేరే మాస్టర్‌ని జూసుకోండి." ఇట్లా జెప్పేసి నాకు అది కూడా సంక్రాంతి టైంలో నేను ఆ పర్సనల్ వెకేషన్‌లో ఉన్న టైంలో ఇలా జేసేసాడనమాట. తను ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ వర్క్ చేస్తున్నాడు. కంటిన్యూయస్‌గా వర్క్ చేస్తున్నాడని తెలుసు ఆ అమ్మాయికి కూడా. అలా అలా ఇంకొక వర్కర్‌ని తీసుకెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఇంకొక వీడియోలో నెక్స్ట్ ఏమైందనేది చెప్తాను. థాంక్ యూ.